అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటి వాయిస్ కొత్తగా ఉందనుకుంటున్నారా? ఈరోజు మా మదర్ బదులు నేను చేయబోతున్నా. సో ఈరోజు నేను ఒక రెసిపీ చేస్తున్నా, ఏంటంటే మలై బ్రోక్లీ. సో మలై బ్రోక్లీ కలిసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బటర్, మెల్టెడ్ బటర్ తీసుకోవాలి. నెక్స్ట్ మలై అండ్ హంగ్ కర్డ్ అంటే వాటర్ లేకుండా కొంచెం థిక్ కర్డ్ తీసుకోవాలి. నెక్స్ట్ సినమన్ పౌడర్, జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. పెప్పర్ కొంచెం చాలండి, పెప్పర్ పౌడర్లా చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ సరిపడంత, అండ్ క్యాజు పేస్ట్ అండి. హాట్ వాటర్లో సోక్ చేసుకొని దాన్ని సుమిత్ మిషన్లో వేసి పేస్ట్లా చేసుకోవాలి. కొంచెం థిక్ పేస్ట్గా, స్మూత్ పేస్ట్గా చేసుకోవాలి. అండ్ దెన్ కొంచెం వాటర్ తీసుకొని ముందుగా బాయిల్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బ్రోక్లీని బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఫస్ట్ మ్యారినేషన్కి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా కర్డ్ ఇంకా మలైని ఉంది కదండి, అది బౌల్లో వేసుకొని మ్యారినేషన్ కోసం రెడీగా చేసుకుందాం. నెక్స్ట్ సినమన్ పౌడర్ కొంచెం, సాల్ట్ తగినంత, పెప్పర్ పౌడర్ కొంచెం, పేస్ట్ మొత్తం వేసేస్తున్నానండి. ఆయిల్ చాలా లైట్గా, కొంచెం ఆ క్రిస్పీ టేస్ట్ కోసం ఆయిల్ వేస్తున్నా. కొంచెం స్పైసీ టచ్ ఇవ్వడం కోసం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో కూడా వేసుకుంటున్నానండి. బయట క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదండి, సో కొంచెం క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి ఏదో క్రిస్పీగా స్పైసీగా తినాలని. సో వెదర్ డిమాండ్గా చేస్తున్నా అండి. నీట్గా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ రెడీగా ఉంది అండి. సో ఇప్పుడు బ్రోక్లీ పీసెస్ని దీంట్లో వేసేసి కోటింగ్ బాగా వేసుకోవాలండి. బ్రోక్లీ పీసెస్ అన్నిటికీ ఈక్వల్గా బాగా పట్టాలండి పేస్ట్. బ్రోక్లీ అంతా మలైకి సెట్ అయ్యేటట్టు మొత్తం బాగా నీట్గా మొత్తం పీస్కి పట్టేటట్టు కలుపుకున్నానండి. ఇప్పుడు దీన్ని 3 వేస్లో కుక్ చేసుకోవచ్చు. ఒకటి బేక్ చేసుకోవచ్చు, ఓవెన్లో బేక్ చేసుకోవచ్చు, ఆర్ ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేసి, అంటే మరీ డీప్ ఫ్రైలా కాకుండా మరీ పచ్చిగా కాకుండా మీడియం రేంజ్లో ఫ్రై అవుతుంది. ఆర్ యూ కెన్ ఫ్రై ఇట్ ఇన్ ఆయిల్. ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటున్నాను. సో దానికి మీకు చూపిస్తాను ఎలా సెట్ చేసుకుంటాను. ఎయిర్ ఫ్రైయర్లో ఒక బటర్ పేపర్ ప్లేస్ చేసుకొని దాంట్లో పీసెస్ని ఒక్కొక్కటిగా విడివిడిగా పెట్టుకుంటే సరిపోతుందండి. నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకున్నానండి. ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేసుకొని రిజల్ట్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. మలై బ్రోకలీ రెడీ అయిపోయిందండి. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.